నవంబర్ 26, 2024లో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జరిగింది. జూన్ 6, 2025లో అక్కినేని అఖిల్ వివాహం నాగార్జున నివాసంలో జరిగింది. జూన్ 10, 2025లో అక్కినేని అఖిల్ జైనాబ్ల రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. కానీ అఖిల్ నాన్న నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ 3 కార్యక్రమాలకు హాజరు కాలేదు. అక్కినేని నాగేశ్వరరావుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. తర్వాత రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జునకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీ సానుభూతిపరుడైన నాగార్జునకు ఒకానొక దశలో విజయవాడ నుండి వైసీపీ తరపున ఎంపీ టికెట్ కూడా ఇస్తారని ప్రచారం జరిగింది. అక్కినేని నాగార్జున జగన్మోహన్ రెడ్డికి వ్యాపార భాగస్వామి కూడా. మరొక రకంగా చూస్తే జైనాబ్ తండ్రి నాగార్జున వియ్యంకుడు జుల్ఫీ కూడా జగన్ కు వ్యాపార భాగస్వామి. 2019-24 మధ్యలో జుల్ఫీకి జగన్ కేబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. జుల్ఫీని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత ఆర్థిక సలహాదారుగా అందరూ భావిస్తారు. జగన్ తరపున దుబాయ్ తదితర దేశాల్లో జుల్ఫీ పెట్టుబడులు పెడుతుంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ రకంగా చూస్తే అఖిల్ తరపున, జైనబ్ తరపున, ఇద్దరి తరపున కామన్ గా జగన్ వారి కుటుంబాలకు అత్యంత సన్నిహితుడు. అయినా కూడా ఎంగేజ్మెంట్ లో కానీ, పెళ్లిలో కానీ, రిసెప్షన్ లో కానీ ఎక్కడా జగన్ తరపున మనుషులు కానీ కనిపించలేదు. నాగార్జున కూడా కుటుంబంతో కలిసి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రత్యేకించి విజయవాడ వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు అందజేశారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందజేసినట్టు ఎక్కడా సమాచారం లేదు. జైనబ్ తండ్రి కూడా తన తరపున వివాహానికి ఆహ్వానం పంపలేదని తెలిసింది. దీనికి ప్రధాన కారణాలు 2గా టాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. మొదటి కారణం జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకమైన ప్రభుత్వం తెలంగాణలో ఉండటం. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం ద్వారా సుమారు 500 కోట్ల నష్టం వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలు అలానే కొనసాగిస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందేమో అనే భయంతో నాగార్జున ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించలేదని తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో నాగార్జునకు వైసీపీ నాయకుడనే ముద్ర పడింది. దానివల్ల రానున్న 5 ఏళ్లలో సినిమా పరంగా, వ్యాపార పరంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటే నష్టపోవాల్సి వస్తుందనే కారణంతో జగన్ కు ఆహ్వానం పంపలేదని అనుకుంటున్నారు. తాను జగన్ కు సన్నిహితుడు కాను అనే భావం కలిగించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుండి దాడులు జరగకుండా రక్షణ పొందాలని భావిస్తున్నాడు. మరొక కారణం ఏమి ప్రచారంలో ఉందంటే నాగార్జునకు వాళ్ళ వియ్యంకుడు జుల్ఫీకి, జగన్మోహన్ రెడ్డికి మధ్య ఆర్థిక పరమైన, వ్యాపార పరమైన విభేదాలు ఏర్పడి జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నారని, అందువల్లే వివాహానికి ఆహ్వానించలేదని ప్రచారం కూడా జరుగుతుంది. అని అది నిజం కాకపోవచ్చు. ఏండకు ఆ గొడుగు పట్టే అలవాటున్న నాగార్జున, ప్రభుత్వాలతో పని చేపించుకునే అలవాటున్న జుల్ఫీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో అంత అవసరం లేదు కాబట్టి జగన్తో సన్నిహిత సంబంధాలు నెరిపితే ఈ ప్రభుత్వాల్లో పనులు కావు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే జగన్ను దూరం పెడుతున్నారని, మరలా జగన్తో అవసరం వస్తే చంద్రబాబుని, రేవంత్ రెడ్డిని కూడా ఇలానే దూరం పెడతారని తెచ్చుకున్న మనుషులని, ఏండకు ఆ గొడుగు పట్టే వాళ్ళని ఫిల్మ్ నగర్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.